ఎంతో మంది ప్రాణాలు కాపాడిన దేవుడు మన అన్న బాలయ్య అన్న గారికి కూడా దక్కుతుంది. ఎందుకంటే ఇందాక సింధూర గారు అన్నారు క్యాన్సర్ మా అత్తయ్యకి వస్తే సార్ కూడా బాగా చూపించారని. అన్న మేము కూడా ఒకటే చెప్తున్నాం, మా నాన్నగారు కానీ మా చిన్నాన్నగారు కూడా క్యాన్సర్ పేషెంట్లు బసవతారకం హాస్పిటల్లోనే బాగా చూపించారు. చాలా బాగా హాస్పిటల్ కూడా ఒక టెంపుల్ వాతావరణం కూడా ఉంది. అక్కడికి వెళితే చిన్న పుట్టిన బిడ్డ దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా హాస్పిటల్లో ఉంటారు. ఎంతో ఆప్యాయతగా డాక్టర్స్ కూడా మీరు చూపిస్తున్న అభిమానంతో డాక్టర్లు కూడా ఎన్నో సేవలు కూడా అందిస్తున్నారు. దాంతోపాటు మా బాలయ్య అన్న గారు ఒక సినిమాలోనే కాదు రాజకీయ రంగంలో కూడా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు కూడా చేసిన ఘనత మా బాలయ్య అన్న గారికి. సినిమాలో హీరో కాదు, మా రియల్ హీరో మా బాలయ్య అన్న గారు కూడా అని ప్రత్యేకంగా కూడా మనం చెప్పుకోవచ్చు. సినిమాల్లో ఫైట్ చేస్తారనుకోవచ్చు, కానీ ఒక రియల్ హీరోగా అనంతపురం జిల్లానే కాదు మన అనంతపురం జిల్లాకి ఎన్నో సేవలు కూడా చేశారు. అన్నగారు కూడా హిందూపురం ఎమ్మెల్యేగా ఉండడం మనం అందరం కూడా అదృష్టంగా కూడా భావిస్తున్నాం. ఈ ప్రాంతానికి కనీసం ఒక్కడ నీళ్ళ లేకపోతే నీళ్ళ దాహనం చేసిన ఘనత మన బాలయ్య అన్న గారికి కూడా దక్కుతుంది. అదే ప్రకారంగా ఎన్నో హాస్పిటల్ పెట్టారు. ఏ కార్యక్రమం చేసినా ప్రతి ఒక్కటి ఎంతో డిసిప్లిన్గా కూడా చేసే ఘనత మన అన్నగారిది. మహిళలంటే ఎంతో గౌరవం ఉంటుంది. ఎంత మందిలో ఉన్న మా మహిళలని ముందు పెట్టే నడిపించే ఘనత మా బాలయ్య అన్న గారు కూడా దక్కుతుంది. వసుంధరక్క గారు కూడా చెప్పాల, మా అన్న మంచి మనసుండే నాయకుడు మా బాలయ్య అన్న గారు. చిన్న పిల్లలకు ఏ విధంగా ఉంటుందో మనస్తత్వం, అంత మంచి మనస్తత్వం ఉండే మా బాలయ్య అన్న గారు కూడా దొరకడం మీ అదృష్టం అని ప్రత్యేకంగా అక్కగారు కూడా నేను చెప్తున్నాను. మా బాలయ్య అన్న చాలా మంచి వ్యక్తి అక్క, చాలా పిల్లలతో సమానంగా ఉండే వ్యక్తి, కలుషితం లేని వ్యక్తి మా బాలయ్య అన్న గారు. కాబట్టి పద్మభూషణ్ అవార్డు మా అన్నయ్యకి ఎన్ని అవార్డులు ఇచ్చినా అవి తక్కువే అని కూడా నేను ప్రత్యేకంగా కూడా చెప్తున్నాం. దీనికైనా ఎక్కువ పెద్ద స్థాయిలో ఎన్ని అవార్డులు రావాలంటే అన్ని అవార్డులు కూడా మా బాలయ్య అన్న గారికి కూడా రావాలని దేవుని కూడా నేను ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. కంచు కంఠం అబ్బా, మామూలుగా లేదా కంఠము, వేట కొడవల్లాగే ఉంది. ఒకసారి గట్టిగా చప్పట్లు సునీతమ్మకి. అమ్మ మామూలుగా లేదు కంఠం అసలు. అమ్మ నా దిష్టి తగులుతుంది మీకు. అమ్మ మాట్లాడమ్మా. జై బాలయ్య.